ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ విషయంలో మేము వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా నేను ఒక బులెటిన్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. పేరెంట్స్కి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ఒకవేళ గనక ఇంట్లో పిల్లాడికి 1-2 రోజుల్లో జ్వరం తగ్గట్లేదు అని అంటే ఇమీడియట్గా స్కూల్ బంద్ చేయండి. ఏం పర్లేదు, 2-3 రోజులు నష్టం ఏం లేదు అని ఇంట్లో ఉండనండి. మంచి పోషకాహారం ఇవ్వండి, మంచి వైటమిన్ సి, నిమ్మరసం తాగించండి, నీరు, హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. వైటమిన్ సితో పాటు నీరు ఎక్కువగా తాగించండి. వాడికి వైటమిన్ డి ఎండలో కొద్దిసేపు కూర్చోబెట్టండి. వైటమిన్ డి సప్లిమెంట్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. బి కాంప్లెక్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. ఇప్పుడు చేయవలసింది కిమ్ కర్తవ్యం ఇమ్మీడియట్గా అంటే నేను చెప్పాను షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్గా మేనేజ్ చేయాలని. దాని డ్యామేజ్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మే, మన మేనేజ్మెంట్ షార్ట్ టర్మ్. ఇమ్మీడియట్గా చేయవలసిన రోల్ ఎవరి దగ్గర ఉంది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పేరెంట్స్. తల్లిదండ్రుల చేతిలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేతిలో ఉంది. ఇది గనక మనం మిస్ అయితే సమాజంలో గాడి తప్పినట్టే. మీరు ఇంతకుముందు చెప్పినట్టు 14 years లోపల ఉన్న పిల్లలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళ చిన్న చిన్న శ్వాసగొట్టాలు, ఊపిరితిత్తుల్లో సూక్ష్మ శ్వాసగొట్టాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.